హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లహరీ సబ్. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి కూర్గ్లో డే 1 ఎలా గడిపామో తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ కింద ఇచ్చేస్తా, చూసేయండి. ఈ వీడియోలో డే 2లో ఏ ప్లేసెస్కి వెళ్ళానో చూపిస్తాను, చూసేయండి. డే 1 లాగానే డే 2 కూడా 9 AM కి స్టార్ట్ అయ్యాం మేము. ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ బుద్ధిస్ట్ మానిస్టరీకి వెళ్ళాము. సెకండ్ డేలో వెళ్ళాల్సిన ప్లేసెస్లో కొన్ని స్కిప్ అయినాయి, ఎందుకంటే సెకండ్ డేలో మోస్ట్లీ షాపింగ్ ఇంక్లూడ్ అయ్యింది. ఇంకా లేట్ అయిపోయింది అనమాట. ఈ గోల్డెన్ టెంపుల్ అంటే చాలా పెద్దగా ఉంది. లోపల 3 మందిరాలు ఉన్నాయి. బయటంతా షాపింగ్. ఇందులో బుద్ధుడిని వాళ్ళ మెయిన్ 2 శిష్యుల్ని ఇంక్లూడ్ చేశారు. అక్కడ మనకి హిస్టరీ కూడా ఉంటది, మనం చూడొచ్చు. టెంపుల్ లోపలికి వెళ్ళాక జనాలందరూ కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుంటున్నారు. అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. మీరు ఈ గోల్డెన్ టెంపుల్ అంతా చూసేయండి. నేను ఈలోగా కూర్గ్లో ఫేమస్ ఫుడ్ ఏంటో చెప్తాను. వెజ్ లో వచ్చేసి మెయిన్ పాకశాల అండ్ ఉడిపి గార్డెన్ అనే రెస్టారెంట్స్ లో ఫుడ్ బాగుంటుందంట. మీకు నాన్ వెజ్ ఫుడ్ కావాలంటే కేఎఫ్సి, డామినోస్, పిజ్జా హట్ ఇలాంటివన్నీ ఉన్నాయి, కామనే కదా. వాటితో పాటు గ్రీన్లాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఫోర్ట్ మెర్కరా ఫ్యామిలీ, చర్చ్ సైడ్ ఫ్యామిలీ రెస్టారెంట్. మెయిన్ గా కూర్గ్లో ఫేమస్ అంటే నాన్ వెజ్. మోస్ట్లీ నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు పిగ్ కర్రీ అనేది ఫేమస్ గా ఉంది. దానికి డిఫరెంట్ నేమ్ ఉంది, అది పొరపాటున చూసుకోకుండా ఆర్డర్ చేసుకుంటారేమో చూసుకోండి. ఫస్ట్ ఆ పర్టికులర్ డిష్ నేమ్ ని గూగుల్లో కొట్టి ఒకసారి అంటే ఏంటో చూసి అప్పుడు ఆర్డర్ చేసుకొని తినండి. ఇలా ఎక్కడికైనా వచ్చామంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఏదైనా తీసుకెళ్దామని ఉంటది కదా. ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి స్పెషల్స్ ఏంటంటే, ఆల్రెడీ డే 1 వీడియోలో మీకు చెప్పాను కదా, ఇక్కడ కాఫీని గ్రో చేస్తారని. అండ్ ఆ కాఫీ డెరివేటివ్స్ నుంచే కొన్ని ప్రోడక్ట్స్ లైక్ ఫేస్ స్క్రబ్స్ అండ్ పర్ఫ్యూమ్స్ లాంటివి, అండ్ ఆల్సో కాఫీ ట్రీస్ తో పాటు కొన్ని ఆ ఎన్వైరన్మెంట్ లో పెరిగే ప్లాంట్స్ స్పైసెస్ ని ఇస్తాయన్నమాట. సో మీకు ఇక్కడ ఫేమస్ వచ్చేసి కాఫీ పౌడర్, స్పైసెస్. అండ్ మీకు తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ స్వెటర్స్, షాల్స్ లాంటివి ఉంటాయి, అవి కూడా తీసుకెళ్లొచ్చు. ఆల్సో కాఫీ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి. నేనైతే మా ఇంటి వాళ్ళకి కాఫీ చాక్లెట్స్ తీసుకెళ్లాను, చాలా బాగున్నాయి. గోల్డెన్ టెంపుల్ బయటనే పర్చేస్ చేశాను నేను కూడా. ఆల్సో ఇక్కడ ఎవరైతే బుద్ధిజం తీసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళకి ఇక్కడ స్టేస్ ఉంటాయి, లైక్ హాస్టల్ రూమ్స్ అన్నమాట. వాళ్ళు ఇంకా అక్కడే ఉండి అక్కడ షాప్స్ లో ఉన్న ఐటమ్స్ ని కూడా వాళ్ళే అమ్ముతున్నారు, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి కావేరి నిసర్గదమ. ఇది ఒక చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. కాకపోతే లోపలికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ లోపల వాటర్ ఫెసిలిటీ అస్సలు అంటే అస్సలు లేదు. బట్ ఏరియా మాత్రం చాలా పెద్దది. ఫొటోస్ అవి దిగడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఆల్సో మీకు టికెట్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసేసాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి బర్డ్స్ విజిట్ ఉంటది. మీరు ఆ బర్డ్స్ తో ఫోటో దిగొచ్చు, అండ్ ఆల్సో మీరు ఆ బర్డ్స్ కి ఫీడింగ్ కూడా చేయొచ్చు. బర్డ్స్ ఫీడింగ్ అనేది టోటల్ గా న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగుంటది. ఇక్కడ టికెట్ కాస్ట్ తోనే బర్డ్స్ ఫీడింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటది. మీకు ఒకవేళ ఫొటోస్ కావాలంటే 60 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. అక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ని, ఊసరవల్లి అండ్ ఆల్సో ర్యాబిట్, ఆస్ట్రిచ్ ని అయితే చాలా దగ్గరగా చూసాము, చాలా పెద్దగా ఉంది. మా చెల్లి అయితే బాగానే ధైర్యంగా దిగేసింది పక్షులతో ఫోటో, నాకైతే భయం వేసింది. ఈ బర్డ్స్ విజిట్ అయ్యాక కొంచెం ఎదరికి వెళ్తే అక్కడ జిప్ లైనింగ్ ఉంది. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా దాని తర్వాత కొన్ని అడ్వెంచర్ గేమ్స్ ఆడుకోవడానికి ఉన్నాయి చిన్నపిల్లలకి. అది వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్. ఇంకా అక్కడ బయటకు వస్తే ఇక్కడ కూడా షాపింగ్ స్టఫ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి మేము అక్కడ కొంచెం ఫుడ్ తినేసి మా జర్నీని కంటిన్యూ చేసేసాం. డే 2లో ప్లాన్ చేసుకున్న కొన్ని డ్యామ్స్ ని స్కిప్ చేసేయాల్సి వచ్చింది టైం కన్స్ట్రైంట్ వల్ల. అవే చిక్లీ హోల్ డ్యామ్ అండ్ హరంగి డ్యామ్. ఆల్సో ఒక మ్యూజియం కూడా స్కిప్ చేయాల్సి వచ్చింది. ఈ 3 ప్లేసెస్ తప్ప మిగతా అన్ని ప్లేసెస్ ఈ 2 days లో కవర్ చేసేసాం. డిస్క్రిప్షన్ లో మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఏరియా డీటెయిల్స్ కంప్లీట్ గా ఇస్తాను, చూసేయండి. ఆల్సో డే 1 వీడియో ఎవరైనా చూడకపోతే ఛానల్లో చెక్ చేసి చూసేయండి, ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఆల్సో మన ఛానల్లో ఉన్న వీడియోస్ ని చెక్ చేసి కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేసేయండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి దుబారి ఎలిఫెంట్ క్యాంప్. ఎలిఫెంట్స్ ని చూడడానికి రాళ్ళు రప్పులు మైలు మైలు దూరం దాటి మరీ వెళ్ళిపోయాం అనమాట, కానీ చాలా దగ్గరగా చూసాం ఎలిఫెంట్స్ ని. నెక్స్ట్ వచ్చేసి రాజా సీడ్ గార్డెన్. మేము అక్కడికి రీచ్ అవ్వడానికి 1/2 అవర్ లేట్ అయింది, లేకపోతే అదొక సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. కాబట్టి ఎదురుగుండా ఉండాల్సిన సూర్యుడు పక్కకు వచ్చేసాడు మేము వెళ్ళేసరికి. మేము అరౌండ్ 5:45 ఆ టైంకి వెళ్ళాము. సో కొంచెం చల్లబడింది కాబట్టి కొంచెం సేపు కూర్చొని వ్యూని ఎంజాయ్ చేసేసి కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా డే 2 కూడా ఎండ్ చేసేసాం అనమాట. సరే మరి ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.